భయపడి ఉంటారండి ఆయన, భయపడి ఉంటారు, అంతకంటే ఏముంటుంది ఇప్పుడు. ఒకసారి ఆలోచన చేసుకుని చూద్దామని చెప్పి మరి అందరితోటి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు టెంపుల్ ట్రస్ట్ ఉంది కదా వాళ్ళకు, ఆలయ ట్రస్ట్ వాళ్ళ పెద్దలతో మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకొని ఉంటారు. ఆయన లేట్ కావడానికి కూడా అంతే, అంతకంటే వేరేదేం పెద్ద సీరియస్నెస్ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అంటే ప్రజలకు రక్షణ కవచం ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు నిర్వీర్యమైంది, ఇది వాస్తవం. ఆలయాలకు రక్షణ లేదు, ఆలయాలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు, మత సామరస్యత అనేది కురబడబోతుంది. మనకు కనిపిస్తూనే ఉన్నది. ఈరోజు 13 నెలల్లో కేసీఆర్ గారు ఉన్నటువంటి మీరు 10 సంవత్సరాల పరిపాలన మీరు గమనించాలి. తర్వాత ఈ 13 నెలల పరిపాలన గమనిస్తే ఎన్ని మనకు హైదరాబాద్ సిటీలో హత్యలు జరిగినాయి, దాంట్లో హిందువులు ఎంతమంది చచ్చిపోయినారు, ముస్లిమ్స్ ఎంతమంది చచ్చిపోయారు, క్రిస్టియన్లు ఎంతమంది చచ్చిపోయారు, మైనారిటీస్ అంటే టోటల్ మైనారిటీ మొత్తం చూస్తే మీకు లెక్కలు తేలుతాయి. అంటే మేమేమంటున్నామంటే ఇక్కడ ప్రభుత్వం ఇంత కట్టుదిట్టంగా ఉంటే ఇలాంటి చర్యలు ఉండవు. ఇంటెలిజెన్స్ ఫెయిల్, మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఒక 20 మంది హైదరాబాద్లో ఇటువంటి చిల్లర వ్యవహారాన్ని చూపెడుతూ ఇంత డ్రామా చేసి ఈరోజు ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ముఠా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఒక ఆలయాన్ని కబ్జా చేసే క్రమంలో ఒక ఆలయ అర్చకుడిని, ప్రధాన అర్చకుడిని, అది కూడా ప్రత్యేకమైన అర్చకుడు ఆయన, అంటే సంస్కరణలు తీసుకు ఇంతకుముందు సార్ చెప్పినట్టు దళితులను దూరం పెట్టారు, దూరం పెడతా ఉన్నారు అనేదైతే దానిలో లేదు. లేదు, మేము మా వైష్ణవంలో మేము సంపూర్ణమైన ఆలయ అర్చకులుగా దళితులను పెట్టినాం. అది తప్పు, అది తప్పుడు ప్రచారం. దళితులైనా ఇంకోరైనా అందరూ హిందూ మతంలో సమానం అని చూపెట్టడానికి ఆయన చాలా మంచి ప్రయత్నం చేసిన, అది ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు వచ్చింది. అంటే ఏదైతే డిస్క్రిమినేషన్ హిందూ మతంలో ఉందో కులాల వారీగా, సో దాన్ని తుడిచేందుకు ఆయన చక్కటి ఆలోచన చేశారు, అది గ్రేట్. దాని తర్వాత మొన్న సార్ అన్నట్టు ఇంకో కార్యక్రమం చేస్తే వాస్తవంగా ఆ రోజు మొత్తం నాంపల్లి వరకు జామండి, ఏ దారి కూడా అటు పోయే పరిస్థితి లేదు. అది కూడా కార్యక్రమం సక్సెస్ అయింది. అంటే ఇక్కడ ఒక రాష్ట్రం ముఠ ఇప్పుడు ఏంది రుమాల్ ముఠ ఒకటి ఉండే, ఇంతకుముందు చెడ్డి గ్యాంగ్ ఒకటి ఉండే. ఇవన్నిటువంటి ముఠాలు ఏంటి అని అంటే మతాన్ని అడ్డం పెట్టుకోనో, కులాన్ని అడ్డం పెట్టుకోనో, లేకపోతే రాష్ట్ర ముఠ అంటే పరరాష్ట్ర ముఠ అంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ, అది పరరాష్ట్రం. అనపర్తి అంటే ఎక్కడండి? తూర్పు గోదావరి జిల్లాల మన ఏది రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనపర్తి నియోజకవర్గం అది. ఆ అనపర్తి నియోజకవర్గంలో ఉన్న ఒక ముఠ ఇక్కడ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో, ఒక రాష్ట్రం ముఠ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి బాగా వేయాలని ప్రవర్తిస్తా ఉంటే మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తాం? నిద్రపోతుందా? మరి నిద్రపోతున్నట్టే కదా. ఈ రోజు ఆయన మీద దెబ్బలు పడ్డాయి, ఆయనకు ఆల్రెడీ థ్రెటన్స్ ఇచ్చారు, ఇదంతా పగిలింది, మేము పోయి చూసినాము, ఆయన అవమానం చేశారు. ఆయన అసలు అంటే ఇప్పుడు ప్రధాన అర్చకుల ఇష్యూ కాదు అది. అంటే ఇటువంటి ఆలయాల మీద నువ్వు ఇంకా ఆలయాల మీద గుత్తాధిపత్యం చెయ్యాలి, నేను సొంత రాజ్యాన్ని సృష్టించుకోవాలి అని అంటే నువ్వు రాజ్యాంగేతర శక్తి అన్నట్టు ప్రూవ్ అయింది కదా. నువ్వు రాజ్యాంగానికి లోబడి ఒక పౌరుడి హోదాలో నువ్వు మానవతా దృక్పథంతో, ప్రజాస్వామ్య దృక్పథంతో ఉంటే నేను ఎవరేమన్నారు. కానీ నువ్వు ఒక స్వతంత్ర వ్యక్తిగా ప్రవర్తిస్తే నీ ప్రతి అడుగు రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది, ఇక్కడ లెక్కలుంటాయి అన్నప్పుడు అది నువ్వు చేసినప్పుడు దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. ఇంకొకసారి ఇలాంటి ముఠాలు తయారు కాకుండా. ఒక్కటండి సరే, ఆయనను మేము ఎప్పుడు గొప్ప వ్యక్తిగా అనేవాళ్ళమంటే ఒక మత యుద్ధం జరుగుతున్న క్రమంలో హిందువులను కాపాడడానికి ఇలాంటి ముఠాలు తయారు చేసి ముందుకు పోయి హిందువులను చంపుతుంటే కాపాడడంలో తప్పులేదు. నేనేమంటున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే బంగ్లాదేశ్ పోయి ఆడ హిందువులను కోస్తా ఉన్నారు, పోయి కాపాడరా పోయి. గీడేం చేస్తావు? మనోళ్ళని మనమే కొట్టుకోవాలా? తెలివి ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? నీ మొగతనం ఏందో, నీ రోషం ఏందో గడవై చూపెట్టు, అడవై చూపెట్టు కదా. అంటే మేము ఏమంటున్నామనంటే ఇక్కడ ఏదో నేను నా ముఖం బయటికి రావాలి, నా పేరు బయటికి రావాలన్నట్టు అది వాస్తవం ఇంకా ప్రూవ్ అవుతుంది. రేపు పొద్దుగాల కోర్టులో కూడా ఆయన గదే చెప్తుంటారు, సార్ నాది ఏం లేదని చెప్తుంది. ఎందుకంటే చట్టం ఉండి నడిపిస్తున్నారు అంటే ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే వచ్చే 30 సంవత్సరాలలో జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలలో ఎవరైనా అలాంటి మొండికి ధైర్యం వేసి
రాజ్యాంగ అతీత శక్తులుగా తయారు చేసే టీంలు కూడా తయారు చేసే క్రమంలో బ్యాక్ ఎండ్లు ఎవరైనా ఉండొచ్చు. లేకపోతే 20 మందికి ఆయన నెలకు 20,000 రూపాయలు ఇచ్చి జీతం ఇచ్చుకుంటా నువ్వు గ్రూపును మెయింటైన్ చేస్తా ఉన్నావు అని అంటే ఏం చేస్తుంది భయ్? భారత రాజ్యాంగము ఇంకా కసబ్నే ఏం చేయలేదు. ఎగ్జాంపుల్ చెప్తా నేను. భారత పార్లమెంట్ మీద చేస్తే ఆయనకు పెట్టిన ఖర్చు ఎంత చూడండి. అలాంటి ఒక విదేశీ శక్తికే ఏం చేయలేని పరిస్థితి. మనల్ని ఏమంటారు భయ్? ఇక బిష్ణోయ్ ఉన్నాడు, బిష్ణోయ్ ఒక ఆయన నటి చేసిండు, ఏం నడుస్తుంది? ఏం కాదు. ఇక మనం పీఠానికి పోయినాం అనుకోండి, జైల్లో ఉండి ఒక గుండా రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు. ఎవరినంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఏ మీడియా వ్యవస్థనైనా శాసించవచ్చు. ఏ ఎమ్మెల్యేనైనా, ఎంపీనైనా, మంత్రులనైనా, ముఖ్యమంత్రినైనా, ప్రధానమంత్రినైనా నేను ఆడ ఉండి బటన్ ఒత్తితే ఇదంతా నా చెప్పు చేతుల్లో ఉంటుందనే ఆలోచనతోటి ఉన్నదే తప్పిస్తే వేరేది ఏం లేదు. కాబట్టి అది దుర్మార్గమైన ఆలోచన, అమానవీయమైనటువంటి ఆలోచన. కాబట్టి ఆయన దాన్ని ఎడిట్ చేసుకొని మంచి దృక్పథంలోకి మానవ మారి తనను తాను మార్చుకొని సమాజంలో కలిసిపోవాలే తప్పిస్తే ఇలాంటి పనులు చేయడం వల్ల మరి సమాజం నుండి వెలివేయబడతారు. రైట్ అండి, రైట్. ప్రేమ్ కుమార్ గారు, ఇక్కడ చాలా మంది వెళ్ళి పరామర్శించారు. బండి సంజయ్ మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇది ధర్మ పరిరక్షణపై జరుగుతున్న దాడి అంటూ ఆయన అభివర్ణించారు. సో ఎలా చూడాలంటారు? అలాగే చూడాలా, లేదంటే ఒక ఆకతాయి చేసిన పనిగా కొట్టిపడేయాలా? హిందూ మతం ఉన్మాది వైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మతం ముసుగులో ఈయన చేస్తున్నటువంటి దాడి. కాబట్టి బండి సంజయ్ గారు 100% కరెక్ట్ చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వం వీరి మీద పూర్తి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇది ఎవరో చెప్తున్నట్టు ఏదో చెప్తున్నట్టు మనం అంతా ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈయన స్టార్ట్ అయిన మొన్నే అవి ఇచ్చిన రిక్వైర్మెంట్ ఒక 40 రోజుల నుంచి ఒకరు 60 రోజులు అయింది. ఒకరు మహా అంటే 5 నెలల నుంచి మాత్రమే ఈయన రిక్వైర్మెంట్. ఈయన రిజిస్ట్రేషన్ చేసి ఈయన గతంలో చేసిన వీడియోలు అవన్నీ కూడా మనం అంతా చూసినా కానీ రీసెంట్లీ ఉన్నటువంటి విధానమే. దీనికి కూడా నేను ఏమనుకుంటున్నా అంటే మెయిన్ హిడెన్ ఎజెండా ఒకటేనండి, గుర్తింపు కోసం తప్ప వేరే ఏం లేదు. గుర్తింపు, ఆ గుర్తింపు కోసము కొంత సైన్యాన్ని తయారు చేసుకోవాలనేటువంటి. ఆయన మాట్లాడినప్పుడు నీ దేవుడు అంటూ సంబోధించారు. మీరు ఆడియో క్లిప్ చూసుంటే దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన ఏమన్నా వేరే మతస్థుడా, లేదంటే రకరకాల మాటలైతే బయటకు వస్తున్నాయి. అంటే ఇక్కడ వైష్ణవులు, శ్రీ వైష్ణవులు ఒకటి రెండు డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. అవన్నీ ఏం లేదండి, అందరూ ఒకటే. సనాతన ధర్మంలో అందరూ సమానమే. శైవతత్వం వేరు, విష్ణుతత్వం వేరు అనేటువంటి వాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. అందరూ సమానమే, అవన్నీ ఏమి లేదు. వీళ్ళు కావాలని ఏదో ఒక క్రియేట్ చేసుకోవాలనేటువంటి వాదంతో కొంతమంది చేసుకుంటూ ఉంటారు. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. మేమేమంటున్నాం, మా ఇంటి దొంగలే ప్రమాదం. సనాతన ధరల హిందువులల్లో మా ఇంటి దొంగలే పొందాం. అన్న కూడా చెప్పిన దాంట్లో కూడా చెప్తాను, ఓసారి చెప్పింది కూడా ఏంది అంటే బయట కన్నా మా ఇంటి దొంగలే పెద్ద ప్రమాదం ఉంది. ఒకడు గోమాత ముసుగులో ఒకడు వస్తాడు, దేవుడి ముసుగులో ఒకడు వస్తాడు, మంత్రాలు చేస్తున్న మన ముసుగులో ఒకడు వస్తాడు,